పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో రాయపేట ఎత్తిపోతల పథకం నుంచి పైప్లైన్ ద్వారా పెద్ద చెరువుకు సాగునీరు నింపేందుకు 98 లక్షలు మంజూరు చేయడంపై రైతులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ ఆధ్వర్యంలో రైతులు గ్రామస్తులు స్వీట్లు పంచిపెట్టి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే విజయ రమణారావు గారి నాయకత్వం. జై విజయన. ఒక్కటి పెట్టింది నాయన మధ్యలో చిన్న చాలా దగ్గర పెట్టుకుని మోరి గట్ట వచ్చే భూమి ఎవరు మాట్లాడా ఎట్లా కడుతున్నాయి అందరూ సపోర్ట్ లేదు. వచ్చింది ఆడికి ప్రజాపాలనలో భాగంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రజలకు రైతులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వారి ఆలోచన విధానం కాబట్టి ఈనాడు రైతు బిడ్డ స్వయంగా రైతు అయినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే విజయ రమణారావు గారికి గత ఎలక్షన్లో భాగంగా 2.5 సంవత్సరాల క్రితం పెగడపల్లికి వచ్చినప్పుడు రైతుల చిరకాల కోరిక ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కావాలనే ఉద్దేశంతో అడిగినప్పుడు నేను స్వయంగా రైతుల యొక్క కష్టసుఖాలు నాకు తెలుసు కాబట్టి అనే ఉద్దేశంతో వారు చెప్పి ఈనాడు నిన్న ఏదైతే 98 లక్షలతోటి ఇది గతంలో రాయపేట లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించినటువంటి ఆ లిఫ్ట్ ద్వారా ఏదైతే వాయిళ్ళకుంట కానీ కొమటి కుంటకు వరకు కూడా నీళ్ళు వచ్చినటువంటి ఆ కుంటలు నిండేటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది గత సంవత్సరాల నుంచి. అయితే ఇప్పుడు సపరేట్గా ఏదైతే ఆ కొమటి కుంట కానీ వాయిళ్ళకుంట వరకు ఉన్నటువంటి పైప్ లైన్ కంటిన్యూషన్గా 1 కిలోమీటర్ అయితే పెగడపల్లి పెద్ద చెర్లకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు వారు నిన్న శాంక్షన్ ఇప్పించడం జరిగింది. శాంక్షన్ ఇప్పించినటువంటి ఎమ్మెల్యే గారికి పెగడపల్లి గ్రామ రైతాంగం తరఫున అన్ని వర్గాల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే శ్రీరాంపూర్ కానీ మొట్లపల్లి కానీ చిన్రాత్పల్లి కానీ గంగారంలో ఉన్నటువంటి హుస్సేన్మియా వాగు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం కాబట్టి కిందికి కూడా ఇది ఎప్పుడు వర్షం కొట్టినప్పుడు వాగు వారినప్పుడే ఈ మోటార్లు వేసేటువంటి పరిస్థితి వస్తుంది తప్ప నడి ఎండాకాలము లేకుంటే నీళ్లు లేని సందర్భాలను బాయిల్ తోడి ఈ చెరువులు నింపేటువంటి అవకాశం ఉండదు. కేవలం ఇవాళ వర్షం పడితే ఆ లిఫ్ట్ కనుక స్టార్ట్ చేస్తే వేస్ట్గా పోయేటువంటి వాటర్ హుస్సేన్మియా వాగుల పోయి తర్వాత పెద్ద వాగుల మానేర్ల పడుతుంది కాబట్టి ఆ కింది ప్రాంతానికి పోకుండా అంటే ఎంత మోటార్లు ఆన్ చేసినా ఆ 2 మోటార్లు ఆన్ చేస్తే చెరువులు నిండేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా కూడా పందిళ్ళ కానీ ఆ తర్వాత పూసన్నపల్లె కానీ గంగారంకు సంబంధించినటువంటి కుంటలు నిండుతాయి. శ్రీరాంపూర్కి సంబంధించినటువంటి మన
ఇది పెద్ద చెరువు కూడా నిండేటువంటి అవకాశం నడుస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి కింది ప్రాంత ప్రజలు కూడా ఎలాంటి అనుమాన పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది వర్షం పడ్డప్పుడే నీళ్లు బాగా వేయనప్పుడే మోటార్లు స్టార్ట్ అయితే తప్ప వేరే రకమైనటువంటి ఉద్దేశం లేదనే ఉద్దేశంతో తెలియజేస్తూ కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పెగడపల్లి గ్రామ ప్రజల యొక్క చిరకాల వాంఛ, అట్లాగే గంగారం గ్రామస్తులు కూడా ఈ రాయపేట మినీ ట్యాంక్ అందులో నుండి మినీ ట్యాంక్ నుంచి పెగడపల్లి చెరువును దృష్టిలో పెట్టుకొని హుసేన్మియా వాగు నుండి అప్పుడు ఈ ట్యాంకు నిర్మించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాలు చేసి దీన్ని మాకు కాకుండా వేరే దిక్కు తరలించడం జరిగింది. ఇట్టి విషయమై పోయిన నాయకులకు, ఇప్పుడున్న నాయకులకు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి కూడా వినియోగించుకోవడం జరిగింది. పెగడపల్లి పెద్ద చెరువు, ఆ చెరువు నిండితే గంగారం గ్రామానికి, పెగడపల్లి గ్రామానికి కూడా మేలు జరుగుతుందని విన్నవించాము. అలాగే ఇక్కడ స్థానిక లీడరు సారయ్య గారికి కూడా ఇది మనది మనం ఖచ్చితంగా చేసుకోవాలని ఎప్పటి నుంచో ప్రాధాన్యపడితే సరే అవకాశం కలిసి వచ్చింది. ఆ విజయన్న గారి ద్వారా ఇక్కడికి 98 లక్షల సమయంతో మొత్తం మీద శాంక్షన్ చేయించినందుకు విజయన్న గారికి, సారయ్య గారికి పేరు పేరున పార్టీలకు అతీతంగా పెగడపల్లి గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి జీవితాంతం రైతులందరం రుణపడి ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నాం.